మొదటి ప్రశ్న, కంచి వరదుని ఆలయానికి ఏ దిశలో ఉన్న గోపురం ప్రధాన ద్వారంగా ఉంది? ఏ. పడమర గోపురం. బి. తూర్పు గోపురం. సి. ఉత్తర గోపురం. డి. దక్షిణ గోపురం. సమాధానం ఏ. పడమర గోపురం. రెండవ ప్రశ్న, బ్రహ్మదేవుడు శ్రీమహావిష్ణువును శంకు, చక్రాలతో దర్శించడానికి కాంచీపురంలో ఎన్ని అశ్వమేధ యాగాలు చేశాడు? ఏ. 50 యాగాలు. బి. 75 యాగాలు. సి. 100 యాగాలు. డి. 1000 యాగాలు. సమాధానం సి. 100 యాగాలు. మూడవ ప్రశ్న, కంచి వరదరాజస్వామి ఆలయ పశ్చిమ ద్వారంపై ఉన్న భారీ గోపురం ఎన్ని అంతస్తులు కలిగి ఉంది? ఏ. 5 అంతస్తులు. బి. 7 అంతస్తులు. సి. 9 అంతస్తులు. డి. 11 అంతస్తులు. సమాధానం బి. 7 అంతస్తులు. నాలుగవ ప్రశ్న, కంచి ఆలయ పశ్చిమ గోపురం సుమారు ఎంత ఎత్తు కలిగి అపూర్వ శిల్పకళతో అలరారుతోంది? ఏ. 100 అడుగులు. బి. 120 అడుగులు. సి. 150 అడుగులు. డి. 160 అడుగులు. సమాధానం డి. 160 అడుగులు. ఐదవ ప్రశ్న, కంచి వరదరాజస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న 100 స్తంభాల కళ్యాణ మండపం సమీపంలోని పుష్కరిణి పేరేమిటి? ఏ. అనంత పుష్కరిణి. బి. దేవ పుష్కరిణి. సి. బ్రహ్మ పుష్కరిణి. డి. నారద పుష్కరిణి. సమాధానం ఏ. అనంత పుష్కరిణి. ఆరవ ప్రశ్న, అనంత పుష్కరిణిలోకి నీరు శివకంచిలోని ఏకామ్రేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఉన్న ఏ తీర్థం నుండి వస్తుందని చెబుతారు? ఏ. పుణ్యతీర్థం. బి. సర్వతీర్థం. సి. విష్ణుతీర్థం. డి. బ్రహ్మతీర్థం. సమాధానం బి. సర్వతీర్థం. ఏడవ ప్రశ్న, అత్తివరద స్వామి అని పిలిచే మూలమూర్తిని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అనంత పుష్కరిణి నీటి అడుగు నుంచి బయటకు తీస్తారు? ఏ. 10 సంవత్సరాలకు. బి. 20 సంవత్సరాలకు. సి. 40 సంవత్సరాలకు. డి. 60 సంవత్సరాలకు. సమాధానం సి. 40 సంవత్సరాలకు. ఎనిమిదవ ప్రశ్న, పుష్కరిణి నుండి బయటకు తీసిన అత్తివరద స్వామి విగ్రహాన్ని భక్తుల దర్శనార్థం ఎన్ని రోజులు ఉంచుతారు? ఏ. 30 రోజులు. బి. 41 రోజులు. సి. 50 రోజులు. డి. 60 రోజులు. సమాధానం బి. 41 రోజులు. తొమ్మిదవ ప్రశ్న, కంచి వరదరాజస్వామి ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి భక్తులు మొత్తం ఎన్ని మెట్లు ఎక్కవలసి ఉంటుంది? ఏ. 24 మరియు 6 మెట్లు. బి. 15 మరియు 5 మెట్లు. సి. 30 మరియు 8 మెట్లు. డి. 12 మరియు 4 మెట్లు. సమాధానం ఏ. 24 మరియు 6 మెట్లు. పదవ ప్రశ్న, ప్రధాన ఆలయంలోని 24 మెట్లు దేనికి నిదర్శనంగా పండితులు చెబుతారు? ఏ. 24 గంటలు. బి. వైష్ణవమత సారం పొందుపరిచిన 24 సూత్రాలు. సి. 24 అవతారాలు. డి. 24 గాయత్రి అక్షరాలు. సమాధానం బి. వైష్ణవమత సారం పొందుపరిచిన 24 సూత్రాలు. 11వ ప్రశ్న, కంచిలోని వరదరాజస్వామి ఆలయ ప్రాంగణంలో ఒక మండపం పైకప్పుపై భక్తులను విశేషంగా ఆకర్షించే ఏ విగ్రహాలు ఉన్నాయి? ఏ. సింహం మరియు ఏనుగు. బి. పాము మరియు తేలు. సి. బంగారు మరియు వెండి బల్లులు. డి. నెమలి మరియు హంస. సమాధానం సి. బంగారు మరియు వెండి బల్లులు. 12వ ప్రశ్న, కంచిలోని వరదరాజస్వామి ఆలయం మొదటిసారిగా ఏ శతాబ్దంలో నిర్మితమైనట్లు చరిత్ర చెబుతోంది? ఏ. 5వ శతాబ్దంలో. బి. 7వ శతాబ్దంలో. సి. 9వ శతాబ్దంలో. డి. 11వ శతాబ్దంలో. సమాధానం బి. 7వ శతాబ్దంలో. 13వ ప్రశ్న, ఏ విజయనగర పాలకుడు కంచి వరదరాజస్వామి ఆలయంలోని వివిధ మండపాలను నిర్మింపజేశారు? ఏ. హరిహర రాయలు. బి. బుక్క రాయలు. సి. శ్రీకృష్ణదేవరాయలు. డి. అచ్యుతదేవరాయలు. సమాధానం సి. శ్రీకృష్ణదేవరాయలు. 14వ ప్రశ్న, ఆంగ్ల సైన్యాధిపతి రాబర్ట్ క్లైవ్ కంచి వరదరాజస్వామికి సమర్పించిన బంగారు హారాన్ని ప్రస్తుత ఉత్సవాల్లో ఏ పేరుతో అలంకరిస్తారు? ఏ. నవరత్న హారం. బి. మకర కంఠహారం. సి. సువర్ణమాల. డి. విష్ణుహారం. సమాధానం బి. మకర కంఠహారం. 15వ ప్రశ్న, కాంచీపురంలో ఏటా వైశాఖ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలలో మూడో రోజు ఉదయం జరిగే ఏ సేవ అత్యంత ప్రసిద్ధి చెందినది? ఏ. హంస సేవ. బి. గజ సేవ. సి. గరుడ సేవ. డి. అశ్వ సేవ. సమాధానం సి. గరుడ సేవ. 16వ ప్రశ్న,
కంచి వరదరాజస్వామి దేవేరి అయిన పేరుందేవి అమ్మవారిని ఏ విశేష నామంతో పిలుస్తారు? ఏ. కల్పవల్లి తాయారు. బి. పడితాండద పత్తిని. సి. లక్ష్మీదేవి. డి. వరద నాయిక. సమాధానం బి. పడితాండద పత్తిని. 17వ ప్రశ్న ఆధ్యాత్మిక కోణంలో అసలైన ఆత్మవిశ్వాసం అంటే దేనిపై కలిగే అచంచలమైన విశ్వాసం? ఏ. భౌతిక సంపద. బి. అంతఃశక్తి లేదా ఆత్మ. సి. శారీరక బలం. డి. సామాజిక హోదా. సమాధానం బి. అంతఃశక్తి లేదా ఆత్మ. 18వ ప్రశ్న నేను మాత్రమే చేయగలను, అందరికంటే నేనే గొప్ప అని అనుకోవడాన్ని ఏమంటారు? ఏ. ఆత్మవిశ్వాసం. బి. అహంకారం. సి. ఆత్మస్థైర్యం. డి. నిర్భయత్వం. సమాధానం బి. అహంకారం. 19వ ప్రశ్న నిర్భయత్వం అనేది ఆధ్యాత్మికత యొక్క ఎన్నవ లక్షణంగా చెప్పబడింది? ఏ. మొదటి లక్షణం. బి. రెండవ లక్షణం. సి. మూడవ లక్షణం. డి. చివరి లక్షణం. సమాధానం ఏ. మొదటి లక్షణం. 20వ ప్రశ్న ప్రశాంతమైన మనస్సు వల్ల నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగలం. ఈ స్పష్టతయే దేనికి మూలం? ఏ. ధన సంపాదనకు. బి. ఆత్మవిశ్వాసానికి. సి. అహంకారానికి. డి. శారీరక ఆరోగ్యానికి. సమాధానం బి. ఆత్మవిశ్వాసానికి. 21వ ప్రశ్న ప్రస్తుత కల్పానికి ముందున్న కల్పంలో నారద మహర్షి ఎవరి కుమారుడిగా జన్మించారు? ఏ. ఒక మహారాజుకు. బి. దాసికి. సి. ఒక దేవతకు. డి. ఒక మునికి. సమాధానం బి. దాసికి. 22వ ప్రశ్న బాలుడిగా ఉన్నప్పుడు నారదుడు ఏ వ్రతాన్ని ఆచరించే యోగులకు పరిచర్యలు చేసి విష్ణుతత్వాన్ని ఉపదేశంగా పొందాడు? ఏ. కార్తీక వ్రతం. బి. ఏకాదశి వ్రతం. సి. చాతుర్మాస్య వ్రతం. డి. సత్యనారాయణ వ్రతం. సమాధానం సి. చాతుర్మాస్య వ్రతం. 23వ ప్రశ్న నారదుడి తల్లి ఏ కాటు వల్ల మరణించడంతో ఆయన అన్ని బంధాల నుంచి విముక్తుడై అడవికి వెళ్లాడు? ఏ. తేలు కాటు. బి. పాము కాటు. సి. పిచ్చికుక్క కాటు. డి. కీటకము కాటు. సమాధానం బి. పాము కాటు. 24వ ప్రశ్న ప్రళయకాలంలో జలరాశి మధ్య నిద్రించిన ఏ దేవుడి శ్వాసలో ప్రవేశించి నారదుడు ఆయనలో లీనమయ్యాడు? ఏ. శ్రీమహావిష్ణువు. బి. పరమశివుడు. సి. బ్రహ్మదేవుడు. డి. ఇంద్రుడు. సమాధానం సి. బ్రహ్మదేవుడు. 25వ ప్రశ్న నారద జయంతిని ప్రతి ఏటా ఏ రోజున జరుపుకుంటారు? ఏ. మే 3వ తేదీ. బి. మే 28వ తేదీ. సి. మే 25వ తేదీ. డి. జూన్ 1వ తేదీ. సమాధానం ఏ. మే 3వ తేదీ. 26వ ప్రశ్న సంస్కృతంలో నార అనే పదానికి గల అనేక అర్థాలలో ఒకటైన ముఖ్యమైన అర్థం ఏమిటి? ఏ. సంపద. బి. జ్ఞానం. సి. శక్తి. డి. శాంతి. సమాధానం బి. జ్ఞానం. 27వ ప్రశ్న రామాయణం ప్రారంభంలో బాలకాండలో నారదుడు వాల్మీకి మహర్షికి ఎవరి గురించి చెప్పి రామాయణం రచించమని కోరాడు? ఏ. శ్రీకృష్ణుడు. బి. శ్రీరాముడు. సి. మహావిష్ణువు. డి. శివుడు. సమాధానం బి. శ్రీరాముడు. 28వ ప్రశ్న వార నక్షత్రాలతో ప్రమేయం లేకుండా మన ఇంటికి అకస్మాత్తుగా వచ్చే వారిని ఏమంటారు? ఏ. అభ్యాగతులు. బి. స్నేహితులు. సి. అతిథి. డి. బంధువులు. సమాధానం సి. అతిథి. 29వ ప్రశ్న ఏదో ఒక దానిని గృహస్థుని అభ్యర్థించి ఇంటికి వచ్చేవారిని ఏమని పిలుస్తారు? ఏ. శత్రువులు. బి. అభ్యాగతులు. సి. అతిథులు. డి. సన్యాసులు. సమాధానం బి. అభ్యాగతులు. 30వ ప్రశ్న గృహస్థ ధర్మంలో ప్రధానమైన సంస్కారమైన అతిథి సత్కారాన్ని దైవం పట్ల చూపిస్తే దానిని ఏ పూజా విధానం అంటారు? ఏ. పంచోపచార పూజ. బి. షోడ్షోపచార పూజా విధానం. సి. సహస్రనామ పూజ. డి. అష్టోత్తర పూజ. సమాధానం బి. షోడ్షోపచార పూజా విధానం. 31వ ప్రశ్న షోడ్షోపచార పూజలో మనసులోనే భగవంతుడి రూపాన్ని, నామాన్ని తలుచుకునే మొదటి ఉపచారాన్ని ఏమంటారు? ఏ. ఆవాహనం. బి. ధ్యానం. సి. ఆసనం. డి. అర్ఘ్యం. సమాధానం బి. ధ్యానం. 32వ ప్రశ్న మనుషులకు చేసే సేవను మానవ యజ్ఞం అంటారు. మరి ఇతర ప్రాణులకు చేసే సేవను ఏమని పేర్కొన్నారు? ఏ. దేవయజ్ఞం. బి. భూతయజ్ఞం. సి. పితృయజ్ఞం. డి. బ్రహ్మయజ్ఞం. సమాధానం బి. భూతయజ్ఞం.
33వ ప్రశ్న గంగాదేవి భూలోకానికి అవతరించిన ఏ రోజును దశపాపహర దశమి లేదా దశహర అని పిలుస్తారు? ఏ. గంగా జయంతి, బి. నారద జయంతి, సి. గీతా జయంతి, డి. హనుమత్ జయంతి. సమాధానం ఏ. గంగా జయంతి. 34వ ప్రశ్న గంగా దశమి నాడు పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల గంగాదేవి మొత్తం ఎన్ని రకాల పాపాలను కడిగివేస్తుంది? ఏ. 5 రకాలు, బి. 10 రకాలు, సి. 20 రకాలు, డి. 8 రకాలు. సమాధానం బి. 10 రకాలు. 35వ ప్రశ్న గంగా జయంతి నాడు నదిలో 10 మునకలు వేసి సూర్యునికి ఎన్నిసార్లు అర్ఘ్యం ఇవ్వాలని శాస్త్రం చెబుతోంది? ఏ. 5 సార్లు, బి. 12 సార్లు, సి. 10 సార్లు, డి. 8 సార్లు. సమాధానం బి. 12 సార్లు. 36వ ప్రశ్న అనర్హులైన తాగుబోతులకు లేదా దుర్మార్గులకు దానం చేయడం ద్వారా వచ్చే పాపాన్ని ఏ పాపంగా పేర్కొంటారు? ఏ. వాచిక పాపం, బి. కాయిక పాపం లేదా అపాత్రదానం, సి. మానసిక పాపం, డి. దైవిక పాపం. సమాధానం బి. కాయిక పాపం లేదా అపాత్రదానం. 37వ ప్రశ్న అప్లసు ప్లస్మ అనే శబ్దాల కలయికతో ఏర్పడిన ఏ అక్షరాన్ని పరబ్రహ్మ స్వరూపంగా, సకల మంత్రాలకు మూలంగా భావిస్తారు? ఏ. కారం, బి. ఓంకారం లేదా ప్రణవం, సి. శ్రీకారం, డి. హ్రీంకారం. సమాధానం బి. ఓంకారం లేదా ప్రణవం. 38వ ప్రశ్న భగవద్గీత 8వ అధ్యాయం ప్రకారం ప్రాణప్రయాణ సమయంలో ఏకాక్షరమైన ఏ నాదాన్ని స్మరిస్తూ దేహాన్ని వీడితే బ్రహ్మపదాన్ని పొందుతారు? ఏ. గాయత్రీ మంత్రం, బి. ఓంకారాన్ని, సి. హరినామాన్ని, డి. శివనామాన్ని. సమాధానం బి. ఓంకారాన్ని. 39వ ప్రశ్న పెద్దలను, దేవతలను, గురువులను సేవించడం, శుచిత్వం, నిజాయితీ, బ్రహ్మచర్యం మరియు అహింసలను ఏ తపస్సుగా పిలుస్తారు? ఏ. వాచిక తపస్సు, బి. శారీరక తపస్సు, సి. మానసిక తపస్సు, డి. లౌకిక తపస్సు. సమాధానం బి. శారీరక తపస్సు. 40వ ప్రశ్న పరుష వాక్కులను విడనాడి సత్యమును, ప్రియమును, హితమును పలకడం మరియు భగవన్నామ జపం చేయడాన్ని ఏ తపస్సు అంటారు? ఏ. శారీరక తపస్సు, బి. వాచిక తపస్సు, సి. మానసిక తపస్సు, డి. అంతర్గత తపస్సు. సమాధానం బి. వాచిక తపస్సు. 41వ ప్రశ్న విష్ణుకంచిలోని శ్రీవరదరాజస్వామి ఆలయం సుమారు ఎంత చదరపు మీటర్ల వైశాల్యం కలిగి ఉంది? ఏ. 50,000 చదరపు మీటర్లు, బి. 60,000 చదరపు మీటర్లు, సి. 80,138 చదరపు మీటర్లు, డి. 90,000 చదరపు మీటర్లు. సమాధానం సి. 80,138 చదరపు మీటర్లు. 42వ ప్రశ్న వరదరాజస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా ఏ పంచాంగం ప్రకారం 10 రోజుల పాటు జరుగుతాయి? ఏ. తెలుగు పంచాంగం, బి. తమిళ పంచాంగం, సి. కన్నడ పంచాంగం, డి. మలయాళ పంచాంగం. సమాధానం బి. తమిళ పంచాంగం. 43వ ప్రశ్న కంచి వరదరాజస్వామి బ్రహ్మోత్సవాలలో ఎన్నవ రోజున జరిగే రథోత్సవం కన్నుల పండువగా ఉంటుంది? ఏ. 3వ రోజు, బి. 5వ రోజు, సి. 7వ రోజు, డి. 9వ రోజు. సమాధానం సి. 7వ రోజు. 44వ ప్రశ్న కంచి ఆలయ పశ్చిమ ద్వారంపై ఉన్న 7 అంతస్తుల భారీ గోపురం పైన ఎన్ని గోపుర కలశాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి? ఏ. 5 కలశాలు, బి. 7 కలశాలు, సి. 9 కలశాలు, డి. 14 కలశాలు. సమాధానం సి. 9 కలశాలు. 45వ ప్రశ్న ఆలయ చరిత్రను తెలియజేసే సుమారు ఎన్ని శాసనాలు కంచి వరదరాజస్వామి ఆలయ గోడలపై మరియు మండపాల్లో ఉన్నాయి? ఏ. 150 శాసనాలు, బి. 400 శాసనాలు, సి. 657 శాసనాలు, డి. 820 శాసనాలు. సమాధానం సి. 657 శాసనాలు. 46వ ప్రశ్న శాసనాల ప్రకారం ఏ సంవత్సరంలో పట్టూరు కుమార తాతాచార్య అమ్మవారి ఆలయాన్ని నిర్మింపజేశారు? ఏ. 1556వ సంవత్సరంలో, బి. 1614వ సంవత్సరంలో, సి. 1721వ సంవత్సరంలో, డి. 1800వ సంవత్సరంలో. సమాధానం బి. 1614వ సంవత్సరంలో. 47వ ప్రశ్న
ఏ స్వామి ఆనంద తాండవం చేసే సమయంలో ఆయన కాలి అందెలలోని మువ్వ జారి క్రిందకు పడి ఓంకార నాదం చేసింది? ఏ వినాయక స్వామి, బి నటరాజ స్వామి, సి శ్రీకృష్ణ స్వామి, డి కుమారస్వామి. సమాధానం బి నటరాజ స్వామి. 48వ ప్రశ్న. ఓంకారంలోని అక్షరాల కలయికలో మకారం దేనిని సూచిస్తుంది? ఏ సృష్టిని, బి స్థితిని, సి లయాన్ని, డి ప్రకాశాన్ని. సమాధానం సి లయాన్ని. 49వ ప్రశ్న. ఏ దేశపు రాజముద్రపై పవిత్రమైన ఓం చిహ్నం ఉంటుంది? ఏ థాయిలాండ్, బి కంబోడియా, సి శ్రీలంక, డి నేపాల్. సమాధానం బి కంబోడియా. 50వ ప్రశ్న. ముండకోపనిషత్తు ప్రకారం ఓంకారాన్ని విల్లుగా చేసుకున్నప్పుడు దేనిని లక్ష్యంగా చేసుకోవాలి? ఏ సంపదను, బి కీర్తిని, సి బ్రహ్మాన్ని, డి శరీరాన్ని. సమాధానం సి బ్రహ్మాన్ని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.